వెల్కమ్ టు పూరా లోకల్. మేడారం మహాజాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క అమ్మవారి ఆగమన ప్రక్రియ గురువారం తెల్లవారుజాము నుంచి ఘనంగా ప్రారంభమైంది. తొలుత పూజార్ల కుటుంబాలకు చెందిన మహిళలు సమ్మక్క గద్దెను శుభ్రపరిచి అలంకరించారు. ఇక అనంతరం మేడారం పడమర దిక్కులోని జెండాగుట్ట నుంచి పచ్చి వెదురుకర రూపంలో ఉన్న వనదేవత సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. సాయంత్రం సమయంలో ప్రధాన పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, మునిందర్, అలాగే వడ్డెల కెక్కెర కృష్ణయ్య బృందం చిలకల గుట్టకు చేరుకుని సాంప్రదాయ పూజలు నిర్వహించారు. అక్కడ అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరణెను రాత్రి 10 గంటల సమయంలో గద్దెపై కొలువు తీర్చారు. ఇక ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చిలకల గుట్ట నుంచి అమ్మవారిని తీసుకొస్తున్న సమయంలో భక్తుల జయ జయధ్వానాలు మారుమోగాయి. మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి ఘన స్వాగతం పలికారు. డోలు డప్పు చప్పులతో పాటు ఆదివాసీ కొమ్ముబూర సంగీతం జాతర ప్రాంగణాన్ని ఉత్సాహంగా నిలిపింది. ఇక ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు. జనసంద్రంగా మారిన జాతరలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా తల్లులను దర్శించుకోనున్నారు.